పూజ అయితే చేపిస్తున్నాము. పూజకి ఇన్ని రోజులు ఆగింది కూడా ఆమె గురించే. కాకపోతే ఫ్యామిలీలో ఒక బండి వచ్చింది. అంత కోపంగా పెట్టిన ఫేస్ ఇక్కడి, అంత కోపంగా ఎందుకు పెట్టిన ఫేస్? ఇప్పుడు చెప్పింది పూజ చేయాల బండికి, అందుకే వచ్చినాము. అమ్మ చూడు మ్యాచింగ్ మ్యాచింగ్. అంటే ఈ మందంని చూసి నాకు ఒక్క సెకండ్ లా మాటలే మర్చిపోతున్నాను. స్మైలీ స్మైలీ స్మైలీ. మాటలు తడబడుతున్నాయి నిన్ను చూసి. మనిషే తడబడుతుంది మాటల్లాకెందుకు, మనిషే తడబడుతుంది మాటల్లాకెందుకు. ఒప్పుకుంటా, అటు చూడు, నన్ను అట్లా చూడకు, నాకు మాటలు రావు నువ్వు చూస్తే. దీని లోపల రెడ్ ఎందుకు వేయించిన నువ్వు నవ్వుతే ఈ బ్లషింగ్ ఎట్లుంటుందో అట్లా కారు కూడా పోతుంటే బ్లషింగ్స్ కనిపించాలి ఎర్రగా. ఈ డీజిల్ మూత అంటే దీంట్లో డీజిల్ పోస్తే కార్ ఎట్లా నడుస్తుందో నీ నవ్వు నాకు అట్లా నడుస్తుంది, నవ్వు నాకు అట్లా నడుస్తుంది. సో కార్కి సీట్ అందం కాదు, ఈమె కూర్చుంటే నా సీట్కి అందం. దేవం మహాదాయం మహాకాలం మహా. సో హాయ్ గైస్, మీరు ఆల్రెడీ 2 వీడియోలు చూసే ఉంటారు కదా. అన్న అయితే బండి ఓపెన్ చేసిండు. సో ఓపెన్ చేసి 3-4 డేస్ అవుతుంది. నేను ఏమంటారు పూజ అయితే చేపియలే బండికి. ఆల్రెడీ ఒకసారి చిన్నగా మిస్ అయింది కూడా మనకి మొన్న. ఎట్లా మిస్ అయింది, ఆ యాక్సిడెంట్ కూడా మిస్ అయింది. అంటే అది ఏం కాలేదు, చిన్న చిన్నవి దండ పడుతుండే, కానీ దండ మాకు పడుతుండే దండ. అందుకే జల్దీ కార్కేద్దామని మేము ఫిక్స్ అయినాము. సో లాస్ట్ వీడియో చూసిరు కదా, ఖుషి వచ్చి జర కిరాక్ అయింది. ఎవరికైనా ఉంటుంది, ఎందుకంటే ఆమె కూడా నాకు స్టార్టింగ్ నుంచి త్రూ అవుట్ జర్నీ అంతా ఉండే. కానీ అన్న బయటికి వెళ్ళిపోతుండు, కొన్ని రోజులలో 3-4 డేస్లో వెళ్ళిపోతుండు అన్న దాంట్లో కార్ అయితే ఓపెన్ చేసినాం జల్దీ. సో ఎవరికైనా కోపం ఉంటుంది, ఆ కోపం చూపించింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పూజ అయితే చేపిస్తున్నాము. పూజకి ఇన్ని రోజులు ఆగింది కూడా ఆమె గురించే. ఆమెతో కలిసి పూజ చేపిద్దామని ఉంది కాబట్టి ఇన్ని రోజులు ఆగినాము. సో ఆమెకు కూడా చెప్పిన జస్ట్ నార్మల్గా రెడీ అయ్యారని. ఆ రోజు కాలేజ్ వెళ్ళిపోయింది. కాలేజ్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనకేం చెప్పలేదు. సో ఆమెనైతే పిలుస్తాము. నేను ఆల్రెడీ చెప్పిన వస్తుందంటేనే నేను బండిలో పెట్టి అది చేసిన. ఆమెను కొంచెం రిక్వెస్ట్ చేసి ఏదో ఒకటి చేసి ఇప్పుడైతే ఆ పూజ ఆమె ఇంకా దివ్య కూడా ఉండే మనతోని. అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. దివ్య కొన్నిసార్లు మంచి చేస్తుంది, కొన్నిసార్లు చెడు చేస్తుంది, కానీ మాతోనే ఉంటుంది కదా ఎట్లయినా. సో మనం కలుపుకోవాలా. అట్లా మన హ్యాపీ మూమెంట్లలో పక్కన పెట్టడు మనకైతే రాదు. సో వాళ్ళు వచ్చిన తర్వాత అయితే ఆ వీడియో పెట్టి అలానే ఎట్లనే అట్లా ఒప్పించి అలానైతే ఫస్ట్ గుడి దగ్గర తీసుకొని బండికి అయితే సక్సెస్ఫుల్గా పూజ చేద్దాం. తర్వాత వాళ్ళ కథ వాళ్ళదే, మాదే. కాకపోతే ఫ్యామిలీలో ఒక బండి వచ్చింది. సో అన్నకు కూడా చెప్పిన, అన్న లేడు బయట ఉండు. సో వాళ్ళతోనైతే చెప్పిమని చెప్పిండు, అందుకనే వెయిట్ చేస్తాం. సో వాళ్ళు వచ్చినాకైతే కెమెరా పెడతా చూడండి రైట్. A few moments later. వచ్చారు ఇట్లా పట్టుకో. సో గాయస్ మన వాళ్ళు అయితే వచ్చేసిరు అనమాట. పట్టుకో. నమస్తే. సో ఏంజిల్స్ నడుచుకుంటూ వస్తున్నట్టుంది. అదే సాయంత్రం ఎందుకు వస్తారు ఏంజిల్స్? ఇట్లా 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 ఎందుకు అంత కోపంగా పెట్టిన ఫేస్ ఇక్కడి, అంత కోపంగా ఎందుకు పెట్టిన ఫేస్? చెప్పు. ఏం లేదు, అరే ఫోన్ లో అందంగా కనిపిస్తున్నావు లేకపోతే రియల్ గా అందంగా ఉన్నావు? నువ్వు కూడా అందంగానే ఉన్నావు దివ్య. టకా ఆఫర్ ఇస్తున్నావు అనుకో టైట్ ఈ మందానికి. నీతో ఎందుకు కలుపుతా ఎప్పుడు పులిహోర? చూసినావా నువ్వు చూసినావా? పట్టుకోరా. చూసినావా? ఏం చూసినావు? సరే అరే కొంచెం డిష్ చుక్క కావాలా? ఇద్దరికి పెట్టాలి డిష్ చుక్క. డిష్ చుక్క. సరే ఇప్పుడు ఎందుకు అంత డల్ ఉన్నావు? అయిపోయింది నీ కోపం తీయడానికి మట్టి వేసినావు, అన్ని వేసేసినావు కదా. చెప్పింది పూజ చేయాల బండికి, అందుకే వచ్చినాము.
కమ్మదుడు మ్యాచింగ్ అట్లా చూసినా నువ్వు కూడా ఏం తక్కువ కాదు లేదు మ్యాచింగ్. సరే ఎందుకు నవ్వుపియద్దు చెప్పు, ఏం ప్రాబ్లం ఉంది మన మధ్యలో ఏమని చెప్పు. సరే నా తప్పు, పెద్ద గీరే చేసిండి ఇంకో నా తప్పు. ఎందుకు తప్పు? అన్న వెళ్ళిపోతు 2 days లో అన్నకి ఫ్లైట్ ఉండే, ఈమె లేట్ అవుతుంది రానికి, అందుకే నువ్వు పొద్దున వచ్చింది రాయల్ గీలు ఎత్తేస్తాను. ఏమన్నా అన్నా నేను ఒక్క మాట అన్నానా? ఏమన్నా చెప్పు ఏమన్నా చెప్పు ఏమనలేదో మాకు తెలుసు. నిన్న పొద్దున వచ్చింది, వచ్చేసి ఏం చేసింది, కారు అడుగుతుంటే వచ్చి నువ్వు నన్ను విలువలే పూజకి, నన్ను అజ్జేయలే ఇజ్జేయలే అని మాట్లాడింది. సరే పూజ అంటున్నా, నాకు ఈమె చూసిన అంటే ఈమె అందరిని చూసి నాకు ఒక్క సెకండ్ లా మాటలే మర్చిపోతున్నాను. వద్దు డిస్టర్బ్ అవుతుంది. ఎందుకు అట్లా ముఖం అంటే పక్కన నించొద్దా చెప్పు నువ్వు నా మీద కోపం చెప్పి ఎందుకు? వెహికల్ ఏం పాపం చేసింది? వెహికల్ మీద కోపం చూపిస్తే ఏమొస్తుంది? వెహికల్ ముఖ్యమేడా? ఇప్పుడు వెహికల్ మీద నువ్వు మట్టి వేసినావు మా నాన్న, వెహికల్ మీద మట్టి వేసింది, వెహికల్ మీద బూడిద వేసినావు, అయినా ఏమనలేదు. ఎందుకు ఏమనలేదు? చలో కొన్ని కోపాల అట్లా చూపించిన, అయినా వాటర్ కొట్టి కడుక్కున్నా కదా, నేనే తుడుచుకున్నా కదా, నిన్ను తుడిపించిన. నువ్వు మంచిగా కాలేజ్ వెళ్ళిపోయినావు, చదువుకున్నావు కదా, చెప్పు. సరే ఏది సరే? సో ఎట్లున్నాం గాయస్, ఒక్కసారి మేము ఒకసారి అటు చూడు, మంచి స్మైల్ అట్లా ఒకసారి స్మైలీ అంటే ఈమెనే మంచిగా ఉంటది, మేమేమంతా ఆ రేంజ్, ఈమె రేంజ్ అంతా కాదనుకో, కానీ అయినా అని కూడా అంటే వీళ్ళు హెయిర్ స్టైల్ ఒక్కసారి చూడు, హెయిర్ స్టైల్ ఇట్లా ఎందుకు వస్తుంది తెలుసా కిందికి? వాళ్ళు ఇష్టమైన వాళ్ళు ఇట్లా అనాలని. కానీ దివ్య నువ్వు కూడా సూపర్ ఉన్నావు దివ్య, అసలు ఏమంటున్నావు? అయితే దివ్య కూడా మస్తు ఉంది. అంటే ఆడోళ్ళకి చీర అందం అంటారు, సో అందమే అందం కట్టుకున్నట్టుంది. నిజంగా అయ్యా అవునా కదా? చూసినా అట్లా దివ్య కూడా మంచిగా ఉందని ఒక 2 మాటలు చెప్పేసి చాలు. దివ్య కూడా ఏమేం చెప్పు. సో ఒకసారి రా, నీకు చూపించలే కదా మా కార్ ఎట్లుంది. సో ఇది కారు ఇట్లుందన్నమాట. నువ్వు ఆల్రెడీ వీడియో చూసే కిరాకే వచ్చేసినావు. ఇది బంపరు, ఇది నంబర్ ప్లేట్, అది టైర్, అది కారు. ఇప్పుడైతే మనం దండలు తెచ్చినాం మార్చుకోనికి. ఏ దండలు దానికి కాదు, కార్కి మార్చడానికి. టైం ఉంది లేదా? ఇప్పుడు అట్లా ఉండదులే, ఇంకా ముందు చాలా ఉంది సినిమా. సో నువ్వు కొంచెం మంచిగా ఏడుపు లేకుండా అంత ఇట్లా మంచిగా. ఎన్ని దేశాలు ఉన్నాయి మొత్తం? ఒకసారి చెప్పు, ఎన్ని దేశాలు ఉన్నాయి? ఓన్లీ తెలంగాణలో ఎన్ని స్టేట్లు ఉన్నాయి? తెలంగాణలో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి? ఇండియాలో టోటల్ ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 28 స్టేట్స్ ఉన్నాయి ఇండియాలో. చెప్పు. ఈమె ఇప్పుడు చెప్పదు, ఇట్లా చూపించేస్తాడు. సరే రైట్, ఓకే. సో చెప్పు ఇప్పుడు మా ఈ శుభ సందర్భంగా ఏం కావాలి? మాటలు తడబడుతున్నాయి నిన్ను చూసి. మనసే తడబడుతుంది, మాటల్లాకెందుకు? మరి మనసు డబ్ కొట్టుకుంటలేదు, అని కొట్టుకుంటుంది. నేను చూసిన డాన్స్ ఆడుతుంది ఆల్రెడీ, నేను చూసిన సంతోషంలో. కానీ ఆ రోజు కాలేజ్ షూట్ లో కూడా అంటే ఏమన్నా ఉండేనా అసలు అంటే ఆ కాలేజ్ డ్రెస్ అదా లేకపోతే సెమినార్ ఏంది ఎట్లా ఏం తెలియదు, కానీ అసలు దిగంగానే అసలు కారు కడగాల లేకపోతే మేము చూడాలా అన్న ఫీలింగ్ లో ఉండేది నేను. అసలు మా అయితే లేదు, ఇంకెంతసేపు బతిలు మాడాలి చెప్పు. పడిపోయాడు అంట, ఇంటికి పోయినాక ఫోన్ చేసి చెప్పిండు నాకు ఆమె చూసి. ఇంకో సరే, ఇంకో నేను ఒక మాట చెప్తా. సరే ఇంకో ఈమె స్టార్టింగ్ నుంచి
నాకు చాలా సపోర్ట్ చేసింది, నా ఛానల్లా ఉంది, ఎంతో చేసింది. నేను ఒప్పుకుంటా, అటు చూడు నన్ను అట్లా చూడక, నాకు మాటలు రావు నువ్వు చూస్తే. స్టార్టింగ్ నుంచి చాలా సపోర్ట్ చేసింది. సో అందరు సపోర్ట్ ఉంది, బ్యాక్ సపోర్ట్. కాకపోతే ఏంటంటే ఈమె ఆన్ స్క్రీన్ నాకు ఇట్లా పక్కన నించొని ఎంత చేసిందో అందరికీ తెలుసు. సో నేను ఈమె లేకుండా కార్ ఓపెన్ చేయడం అనేది తప్పే. కాకపోతే ఏంటంటే అన్నకి ఫ్లైట్ ఉండే, ఈమె లేదు. అన్న మళ్ళీ 10 days తర్వాత వస్తాడు, అప్పటి వరకు మనం బండి ఆడ పెట్టలేము. కాబట్టి నేను అన్నతో ఓపెన్ చేసిన. జిగురు అంటావా, జిగురు వచ్చింది. జిగురు జస్ట్ ఆమెకు బండిలే ర్యాపిడో అనుకో అంతే, జస్ట్ దింపిన అట్లా. అట్లానే చెప్పు ర్యాపిడో అందరితో ఎంత మందితో తిరిగినా చెప్పు, తప్పుగా అనుకుంటారు కూడా చూసిన వాళ్ళు. చాలా పెద్ద తప్పు చెప్పకు. చలాన్లో లిస్ట్ మొత్తం. సో ఇప్పుడు అవన్నీ వద్దు, పాత వద్దమ్మా, కొత్త పాత వద్దు. సో అంటే నాకు ఇప్పుడైతే ఒక ఎట్లా కనిపిస్తున్నాను అంటే, అరే నాకు మాటలే వస్తలేవు అసలు. చాలు ఇంత చాలా చాలా చేసేసిన నేను. ఇప్పుడు నువ్వు మాట్లాడు కొంచెం. ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడుతావు చెప్పు. ఏం చెప్పాలా చెప్పు, నీకేం చెప్పాలా? నువ్వు ఇప్పుడు హ్యాపీగా బండి పూజ అయిపోయాలి. మనం దానికి నేను ఏం చేయాలా? ఏం చేయమంటే అది చేస్తా. చెప్పు, ఇది పట్టుకో. ఏడికి పోతావు? సరే ఇప్పుడు సరే, హర్షానికి ఇంపార్టెంట్ కాదు, హర్షాన్ని నువ్వు లైక్ చేయవంటే నేను ఎక్కువ కూడా బతిలు మాడలేను. నువ్వు సీదా ఇట్లా నడుచుకుంటే దివ్య ఒక మాట చెప్పాలా అంటే, ఈమె నాకు ముందుకేని నాకు ఈమె ముందుకేం తెలుసు కాబట్టి ఇటు దాంట్లో పోయి నువ్వు ముందు తెలుసుంటే అది కాదు అసలు. నీ అందం తక్కువ కాదు అసలు, తెలుసా? బయట చూడలే, ఒకసారి బయట చూసి అనుకోండి, ఇంకోసారి చూడరు. కూర బాగా చేస్తారు అంటున్నాను. సో ఇప్పుడు ఇట్లనే నవ్వుకుంటా మనం ఫస్ట్ బండి పూజ హ్యాపీగా చేపిస్తాం. టమాటా గుడ్లు కాదు, నువ్వు గుడ్డు కూడా మంచిగా ఒకసారి ఇంకో ఇప్పుడు రాగానే తెల్ల చీర చూస్తాను. ఇట్లా ఇట్లా చెప్తా, దివ్య తెల్ల చీరలు ఎంతో బాగుంది, కేరళ స్టైల్. సో అట్లా తెచ్చిందన్నమాట. సో మనం ఇట్లే నవ్వుకుంటా బండిని హ్యాపీగా పూజ చేపిద్దామని కోరుకుంటూ, ఇట్లు మీ శ్రేయోభిలాషి. చెప్పు 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 జల్దీ చెప్పు. నా మీద కోపం ఉంటే నా మీద చూపి, నన్ను కొట్టు, ఇంకో కొట్టు కొట్టు. మైదాకు చూసి ఎంత రెడ్ అయింది, రెడ్. కాదా కాదా చెప్పు. రెడ్ చెప్పు. మ్యాచింగ్ వేసుకున్నా, అందుకే మేము మైదాకు మొన్న విషయం నేను పొద్దున నిద్ర అదైపోయింది నాకు. సరే చెప్పు. సరే సారీ అంటున్నా కదా, నేను ఇంకో సారీ అంటున్నా. అది కూడా ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. సారీ 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 ఎప్పుడైనా సారీ సారీ చెప్పు 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 అన్నా. హై మంచిగా ఏమంటారు చూసినా, మస్తు ఉన్నారు ఇట్లా అనుకుంటూ పోతుంది. అట్లా మనకు అట్లా ఉంటుంది మంచి పేరు. ఇప్పుడు మీరు చేసిన దానికి చిన్న చిన్న గొడవలు ఎంత పెద్ద అయితే చెప్పినా నేను, మీరు నమ్మాలి. సో ఇప్పుడు ఎక్కువ వద్దు అంటే, ఎక్కువ నార్మల్గా అది అయిపోయింది. ఒకసారి నీకు బండి అన్నీ చూపిస్తా. దీని లోపల రెడ్ ఎందుకు వేయించిన? నువ్వు నవ్వుతే ఈ బ్లషింగ్ ఎట్లా ఉంటుందో అట్లా కారు కూడా పోతుంటే బ్లషింగ్స్ కనిపించాలి ఎర్రగా. అట్లా ఎర్రగా కనిపించాలి. సో చూసినట్టయితే లోపల మనం తీసుకున్న అవి ఉన్నాయి. దండలు తీసామా? పూజ తీసేస్తే మళ్ళీ అన్కంట్రోల్ వేసేస్తానేమన్నా బాధ. అందుకే అట్లా. చలో నెక్స్ట్ ఇట్లా ఇట్లా బయట. ఇగో ఇది డీజిల్ మూత అన్నమాట. ఇది డీజిల్ మూత అంటే దీంట్లో డీజిల్ వస్తే కార్ ఎట్లా నడుస్తుందో నీ నవ్వు నాకు అట్లా నడుస్తుంది. సో అట్లా
అంటే ఈమె నవ్వుతానే నేను నడుస్తాను అనమాట. నెక్స్ట్ ఇంకేముందమ్మా? ఏం లేదు, కాలు పెట్టి ఎక్కుతాడు. సరేనా? ఇది ఇట్లా ఓపెన్ అవుతుంది. నిన్ను చూస్తే నా హార్ట్ ఎట్లా ఓపెన్ అవుతుందో అట్లా ఓపెన్ అవుతుంది. సో ఇంతకు మించి నేను ఎంత ఓపిక లేదు నాకు, ఇంకెంత బతిని మాడాలి. సో ఇట చూడు, ఇట పైన చూపి. పరేషాన్ హర్ష ఈరోజు ఒక మంచి యూట్యూబర్ లా ఉండు అంటే వన్ ఆఫ్ ద అన్న ఎంత బ్యాక్ సపోర్ట్, ఇంకా అన్న వేరే అనుకో, కానీ నా స్టేజ్లో నాతోనంత సపోర్ట్ చేసింది డే 1 నేను ఛానల్ పెట్టిన డే 1 నుంచి సపోర్ట్ చేసింది నేను. అవునా కదా? ఇల్లు కానీ రమేష్ కానీ అందరు నా దాంట్లో ఓవరోడ్ చేసినారు. మా ఫ్రెండ్స్ కానీ ఖుషి కానీ దివ్య కానీ రమేష్ కానీ నాని కానీ మా దాంట్లో ఓవరోడ్ అయితే సపోర్ట్ ఉండే అందరు చేసినారు. సో అందరి వల్లనే కొంచెం కూడా మనము యూత్ పార్లమెంట్ పోయినప్పుడు కూడా మా టీంని తీసుకొని పోయినా నేను. సో అందరం కలిసిమెలిసే ఉన్నాము. మా మధ్యలో చిన్న గొడవలు అవుతూ ఉంటాయి, అది మేము సెట్ చేసేసుకుంటాము. సో వీళ్ళు జల్దీ సెట్ అయితే చాలు. పూజారి ఇంటికి వెళ్ళిపోతాడు, మన కోసం వెయిట్ చేస్తుండు. నువ్వు ప్లీజ్ రిక్వెస్ట్ అనుకో, ఒకసారి నువ్వు వస్తే హ్యాపీగా ఉంటుంది. మనం పోయి పూజ చేయించుకొని హ్యాపీగా వచ్చేసాం. అసలు నువ్వు కారే నువ్వేకి ఇప్పుడు నీకు అర్థం అయితలేదు. సో చూసినట్టు చెయ్యి నా స్పర్శగా అనిపిస్తలేదు. సో ఎక్కండి. డోర్ తీరా. డోర్ ఎందుకు తీయని పర్లేదు, అంటే ఇంకా అప్పటి పూజ చేయాలి కదా. డోర్ తీస్తే నీ గుండె ఓపెన్ అవుతుంది. సో చూసినా, సో ఎంత ఆహా ఇట్లా చూస్తుంటే కొంచెం వెనకకి అక్కడ చూపిరు ఒకసారి. సో కార్కి సీట్ అందం కాదు, ఈమె కూర్చుంటే నా సీట్కి అందము. సో అంత మంచిగా ఉంది. సో జల్దీ దిక్కెందుకు, నువ్వు ఆటోలో రా. సరే. సో దివ్య కూడా ఇంకొన్ని రోజులలో ఒక గుడ్ న్యూస్ ఉందన్నమాట. దివ్యను ఒక లైక్ చేస్తున్నారంట. నేను మజాగా సీరియస్ చెప్తున్నా, దివ్యను ఒక లైక్ చేస్తుర్రు. ఆ మనిషి వచ్చేసి దివ్యని మనం లవ్ ఏముంది ఓపెన్ గా చెప్తాడంటే నేను మనతో మాట్లాడుతున్నా, ఆ వీడియో కూడా వస్తుంది. మెంటల్ ఊరికిచ్చు కొట్టుడు ఉండదు, మనోడు మొత్తం స్వాగ్లు ఉంటాడు, ఎంత మంచిగా ఉంటాడు. సో అది కూడా ముందు వస్తుంది. అదైతే డైరెక్ట్ వీడియో పెడతాం. మనోడు దివ్య మీద ఉన్న ఫీలింగ్స్ ఏంది అవన్నీ చూపించేస్తా. సో ఎప్పుడైతే లేట్ అవుతుంది గుడి దగ్గర అయితే వీడియో పెడదాం. రైట్. సో గైస్ పూజారి అయితే వచ్చిందనమాట. లోపల ఏమేం చెప్పు, లోపల ఇటు తిరిగి చెప్పు. పూజ చేసి వచ్చినాం లోపల, ఇప్పుడు కార్ పూజ చేసి పూజారి చేసిన లోపల. నువ్వు చేసినావా? అయితే మనం చెప్పు. ఏం లేదు, ఆరతిసే పూజ చేసినట్ట అండి. ఒక మాట చెప్పండి, ఆరతి తీసుకుంటే భక్తితో ఆరతి చేసినాం, జస్ట్ తీసుకున్నాం. ఏమంటారు దాన్ని, ఆశీర్వాదం తీసుకున్నట్టు, అంతేగాని పూజ చేసినట్టు. సో పక్కలో వచ్చేసి బొట్టు కూడా ఓకేనా? ఓకే. మహాగణాధిపతి సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నీళ్ళు కళ్ళకద్దు, నేత్రశన్య కళ్ళకద్దు. పరబ్రహ్మణే నమో నమః. జ్యోతిష్ఠంతు భవదచతే భైవర్గ ఇది లెఫ్ట్ సైడ్ అంతే. జ్యోతిష్ఠంతు భవదచతే భైవర్గ దేశమరేదనః. మార్పు ప్లేస్ మారండి. రైట్. అంటే మీరు पादवेवनहोत्रे महाविष्णुब्राह्मणः दियं पराधे वेदवराहं गल्वे वैवस्मन्द्रकलिगे गतं बाधे यम्भोद्भिवे भरतवश्ये भरतखण्डे मेल ओ दक्षिणमाहे कृष्णागदारिहां मजप्रे महादेवं महादायं महाकालं महा కదా. నువ్వు మధ్యలోకి రా, పక్క జరుగు. అరే
మధ్య స్పీడ్ బ్రేకర్ లెక్క వస్తున్నాయి పక్కకి మీ దగ్గర మనం సైడ్కే పోతాం. ఎప్పుడు ఏమైతుందా గుసగుసలు ఏం మాట్లాడుతున్నా అదే సంతోషంగా ఉంటుంది అదే ఉంది. ఇది కూడా చూడు గుడి కాడ స్టార్ట్ అయిపోయింది. సాక్షాత్ ఇద్దరు ఒకేసారి వాళ్ళ ఉంటుంది. జోక్ చేయకూడదు ముఖ్యంగా. నేను మొక్కు పంపిస్తున్నా ఇద్దరితో ఒకటేసారి వాళ్ళ కొట్టిస్తున్నా. వ్యాపారాలు నన్ను రోజు కార్లో ఎక్కించుకోవాలని మొక్కున్నావు కదా. అదే చెప్పలే అదే అంటున్నా రోజు కార్లో ఎక్కించుకోవాలి. కళ్యాణమా ఇది చూసినా మా కళ్యాణం వస్తుంది. ఇంకేం దివ్య కంగ్రాట్స్ దివ్య. ఇది చూసినా అరే కళ్యాణం వస్తున్నాం కదా దివ్య పేజ్ కళ కూడా ఎట్లా వచ్చిందో. 3 days ఇన్ని డేస్ పూజ చేయలే తీస్తున్నాం. ఒక నిమిషం